హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది అనగానే మనకి గుర్తొచ్చేది వారాహి నవరాత్రులు. ఇప్పటికే 6 రోజులు కంప్లీట్ అయిపోయాయి. సో నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. వారాహి అమ్మ అసలు ఎలా అవతరించింది, ఎందుకంటే రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడానికి దుర్గాదేవి అవతారాన్నే వారాహి అవతారం అంటారు. అలాగే ఈ అమ్మవారిని మనం పూజించడం వల్ల మనకి సంతానమైన, సుఖశాంతులైన, అలాంటి శత్రు పీడితులు ఏమైనా ఉన్నా, మనకి ఎలాంటి కష్టాలైనా మన దరి చేరుకున్న అమ్మవారు రక్షిస్తూ ఉంటారు. సో ముందుగా నేను ఇక్కడ ఎలా చూపిస్తున్న విధంగా ఫస్ట్ పసుపు గణపతిని అయితే రెడీ చేసేసుకున్నానండి. అలాగే అక్షింతలు కొంచెం, అలాగే అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులన్న ఎర్రటి అంటే రెడ్ కలర్తో మనం ఏవైనా యూజ్ చేసి, మనం శారీస్ అయినా లేదంటే ఒత్తులైనా మనం రెడ్ కలర్ అనేది యూజ్ చేస్తే అమ్మవారికి చాలా ఇష్టమైన కలర్ అనమాట. ఇక్కడ నేను రెడ్ కలర్ ఒత్తులతో దీపాలు సిద్ధం చేసుకున్నానండి. అలాగే పసుపు వినాయకుడిని ముందుగా మనం ఎవరైనా ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఫస్ట్ గణేశుడికే కదా పూజిస్తాము. అలాగే నేను ఇక్కడ పసుపు గణపతిని రెడీ చేసుకొని ఇలా అలంకరించుకున్నాను. అలాగే ఇక్కడ దీపాలు పెట్టుకొని ఎర్ర ఒత్తులు వేసుకొని, మనకి నెయ్యితో అయినా పర్వాలేదు, లేదంటే నువ్వుల నూనె అయినా పర్వాలేదండి. ఇక్కడ నేను నువ్వుల నూనె యూజ్ చేశానండి. అలాగే దీపాలు ఇలా ఏర్పాటు చేసుకున్నాను. గణపతి పూజ అయ్యాక ఇవి ఇలా అరేంజ్ చేసుకున్నాక, అలాగే అమ్మవారికి నేను ఒక తాంబూలాన్ని, అలాగే పసుపు కొమ్ములు, మనం సౌభాగ్యంగా ఉండాలన్నా దానికోసం, అలాగే నిమ్మకాయలు కూడా మనం పెట్టుకుంటాము. అమ్మవారికి ఇష్టమైన గాజులు ఇక్కడ సేమ్ రెడ్ కలరే నేను ఎక్కువ యూజ్ చేశాను. అలాగే నైవేద్యం కింద పానకం, అలాగే కొబ్బరికాయలు, మనకి ఏది మన శక్తికి మించి, అలాగే శక్తికి ఏదైతే మనకి వీలుగా ఉంటుందో అలా ఫ్రూట్స్ కొన్ని నేను రెడీ చేసుకున్నాను. అలాగే పులిహోర, సేమియా కూడా వండానండి. బెల్లం పానకం, అలాగే ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను రెడీ చేసుకున్నాను. సింపుల్గా పూజ, ఇది నా ఫస్ట్ టైం అండి పూజ చేసుకోవడం. మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ కాబట్టి నేను ఇలా పూజ చేసుకోవాలి అనే ఒక థాట్ నాకు వచ్చింది. అమ్మవారి దయ వల్ల అనుకుంటా మేబీ. ఇలా సింపుల్గా నేను అప్పటికప్పుడే సిద్ధం చేసుకొని, సింపుల్గా మనకి అమ్మవారు ఎలా చేసామో అంగు ఆర్భటాలు అనేవి చూడరు కదండి. మనకు శక్తికి మించి చేయలేం కాబట్టి మనకున్న వస్తువులతో, మనకున్న ఇక్కడ నాకు అవైలబుల్గా ఉన్న వాటిలతో సింపుల్గా ఇలా మన పూజ డెకరేషన్స్ ఇలా చేసుకొని, సింపుల్గా భక్తి శ్రద్ధలతో నేను ఇలా పూజను రెడీ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ.